తమిళనాట ఇప్పుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం గురించే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తమిళగా వెట్రి కజగం పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రాజకీయ చదరంగంలో స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. విజయ్ రాజకీయ వ్యవహారాల వెనుక ఆమె ఓ కీలక వ్యూహకర్తగా పనిచేస్తున్నారనే వార్తలు కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు ఆయన నటించిన తాజా రాజకీయ నేపథ్య చిత్రం జననాయగన్ కు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యంత సన్నిహితురాలుగా భావిస్తున్న నటి త్రిష ఇటీవల ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రహస్యంగా సమావేశమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ భేటీ తర్వాత ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మార్చి 15న విజయ్ సిబిఐ విచారణకు హాజరైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన సజావుగా బయటకు వచ్చారు. సినిమా విడుదలను ఆపేస్తుందనుకున్న సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించింది. ఈ సానుకూల పరిణామాలన్నీ త్రిష చేసిన కృషి, ఆమె నడిపిన రాయబారం వల్లనే సాధ్యమయ్యాయని సినీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి సుమారు 12% ఓట్లు వస్తాయని కొన్ని తాజా సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజయ్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఆ పొత్తు వ్యవహారాలను త్రిష దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి కుమారుడు సైతం త్రిషతో పలుసార్లు చర్చలు జరిపారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. త్రిష రాయబారం, ఎన్డీఏతో పొత్తు అంటూ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నప్పటికీ విజయ్ మాత్రం దీనిపై ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. తాను పూర్తిగా లౌకికవాదినని, ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టీవీకే ఒంటరిగానే పోరాడుతుందని విజయ్ ఇటీవల తేల్చి చెప్పారు. ఏది ఏమైనా ఎప్పుడూ సినిమాలతో వార్తల్లో నిలిచే త్రిష ఇప్పుడు నేరుగా ఢిల్లీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారనే వార్తలు తమిళ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. విజయ్ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, అందులో త్రిష తెర వెనుక పాత్రపై వస్తున్న ఈ ఊహాగానాలకు రానున్న రోజుల్లో కాలమే సరైన సమాధానం చెప్పాలి.